హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మినపిండి వడియాలు ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం. ఈ వడియాలను పెట్టుకోవడానికి బాగా జిగురు ఉన్న మినపప్పుని అయితే మనం వాడుకోవాలండి. అప్పుడే మనకి మంచిగా పర్ఫెక్ట్గా వస్తాయి. మనం ఎన్ని వడియాలు పెట్టుకోవాలనుకుంటున్నామో అన్ని వడియాలకి సరిపడా మినపప్పు అయితే నైట్ అంతా నానబెట్టుకోవాలండి. నైట్ పని అయిపోయిన తర్వాత పప్పు అయితే నానబెట్టేసుకుంటే పొద్దున్నేకి మంచిగా నానిపోయి ఉంటుందండి. పొద్దున్నే ఎండ వస్తుంది కదండి, అందుకని ఎర్లీ మార్నింగ్ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. అందుకే నైట్ నానబెట్టేసుకోవాలి. ఇలా చక్కగా నానిన పప్పుని శుభ్రంగా పొట్టంతా పోయేంత వరకు కడుక్కొని గాలించుకోవాలండి. మట్టి పిల్లలు ఏమైనా ఉన్నాయేమో చూసుకుని గాలించుకోవాలి. పప్పులో ఎక్కువ నీళ్లు లేకుండా వడకట్టేసుకోవాలండి శుభ్రంగా. మనం గారెల పప్పుకి ఎలా ఉంచుకుంటామో అలాగనమాట. ఇలా గ్రైండర్లో వేసుకున్నానండి నేనైతే. గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ వేసుకొని ఇలా పప్పునైతే మనం గారెల పిండి రుబ్బుకున్నట్టు రుబ్బుకోవాలండి. ఈ పిండిలోకి సరిపడా పచ్చిమిర్చి, కొంచెం ఉప్పు, కొంచెం జీలకర్ర వేసుకొని మెత్తగా ఇలా గ్రైండ్ చేసుకొని మొత్తం కూడా పిండిలో వేసి బాగా కలిసేలాగా పిండి మొత్తం కలుపుకోవాలి. ఎండాకాలంలో ఒకరోజు ఇలా వడియాలు పెట్టేసుకుంటే మనకి సంవత్సరం అంతా నిల్వ ఉంటాయి. ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు ఎప్పుడైనా కూర వండుకుంటే ఎంత బాగుంటాయోనండి. పాలు పోసి వండుకోవచ్చు, పులుసు వేసుకొని పెట్టుకోవచ్చు. ఇలా పిండి మొత్తాన్ని చిన్న చిన్న గిన్నెల్లోకి తీసుకొని తడి క్లాత్ మీద ఇలా చిన్న చిన్నగా పెట్టుకోవాలండి. వీటిని ఎండలో పెట్టేసుకుంటే చక్కగా ఆరిపోతాయండి. ఒక 5 hours ఆరిన తర్వాత ఇలా ఈజీగా ఊడొచ్చేస్తాయి. వీటిని ఒక 2-3 రోజులు మంచి ఎండలో ఎండబెట్టుకొని బాక్స్లో స్టోర్ చేసుకుంటే చాలా బాగుంటాయండి. సంవత్సరం అంతా నిల్వ ఉంటాయి. రసం, చారులు పెట్టుకున్నప్పుడు సైడ్ డిష్గా కూడా వాడుకోవచ్చండి. వీడియో నచ్చినట్లయితే, మీరు కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.